నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే సుప్రీంకోర్టు గుంటూరుకు చెందినటువంటి పాస్టర్ ఆనంద్కి సంబంధించిన కేసు విషయంలో క్రైస్తవంలోకి మారినటువంటి ఆ దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదంటే ఏదైతే తీర్పునిచ్చిందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసు. సార్ నమస్తే. సార్, ఏదైతే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ ఎస్సీలకు సంబంధించి దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇచ్చింది, అది కేవలం పాస్టర్ ఆనంద్కి సంబంధించింది మనం చూడాలి, లేదంటే అందరూ దళిత క్రైస్తవులకు సంబంధించి చూడాలి? అది పాస్టర్ ఆనంద్ కేసు వరకే పరిమితం కావాలండి. ఎందుకంటే పాస్టర్ ఆనంద్కి మాత్రం ఎస్సీ హోదా రద్దు అవుతుంది, దేశంలో ఉన్న వాళ్ళందరికీ రద్దు కాదు. అర్థమైందా? కాకపోతే దాని ఇంపాక్ట్ మీద భయపడుతున్నారు. ఎందుకంటే ఆ తీర్పు వల్ల అది అందరికీ వర్తిస్తే ఎట్లా అనేది భయం ఉంది. కానీ కేసు మాత్రం ఓన్లీ పాస్టర్ ఆనంద్దే కాబట్టి అందరికీ రద్దు చేయమని చెప్పి మన కేసు చేయలేదు. ఆయన బీసీసీని రద్దు చేయమని చెప్పి మాత్రమే సుప్రీంకోర్టు అడిగింది, చేసిన రాలేదా అని అడుగుతుంది. అంటే అర్థమైంది, ఒక్కరికే పరిమితం అన్నట్టు ఆ జడ్జిమెంట్, అందరికి కాదు. కాబట్టి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఇంకెంతకాలం భయపడకుండా ఉండాలి? ఎంతకాలం భయపడకుండా ఉండాలి? దళిత క్రైస్తవులు ఖచ్చితంగా 30% జనాభా దక్షిణాదిలో ఉన్నాం. బీజేపీని ఓడగొడతాం, కాంగ్రెస్ని ఓడగొడతాం. ఎవడైతే మాకు వ్యతిరేకంగా ఉంటాడో, ఎవడైతే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సపోర్ట్ చేయడో వాళ్ళందరినీ ఓడగొడతాం. ఆ దిశగా రాజకీయ శక్తిగా ఇవాళ దళిత క్రైస్తవులను ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తాం. ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళని కూడా చలో ఢిల్లీ ప్రోగ్రాంకు లక్షలాది మందితో చలో ఢిల్లీలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశాన్ని త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. తప్పకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిక్కులకు అలాగే బుద్ధిస్టులకు అవకాశం ఇచ్చింది, హోదా ఇచ్చింది, మీరు కూడా ఇవ్వండి. ముస్లింలకు ఇవ్వండి, క్రైస్తవులకు ఇవ్వండి. అప్పుడు మీకు ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఇవ్వకుండా చేయకుండా అణిచివేసి సుప్రీంకోర్టు ద్వారా చెప్పిస్తానంటే నడవదు. సుప్రీంకోర్టుకు హామీలు వినదలుచుకోలేము మేము. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం లోబడి పనిచేయాలి. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రాథమిక హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, జీవించే హక్కు మా ప్రాథమిక హక్కు. రిజర్వేషన్ మా ప్రాథమిక హక్కు. మా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే తీర్పులు కానీ లేకపోతే ఇంకేమో సుప్రీంకోర్టుకు లేవు. 1950 ఆర్డర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బేస్ చేసుకొని నువ్వు ఇస్తా అంటే ఎట్లా? మొత్తం రాజ్యాంగం అంతా ఎందుకున్నది? మరి నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తివి, హైకోర్టు న్యాయమూర్తివి చదవా రాజ్యాంగంలో ఏముందో? అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని పట్టుకొని ఇచ్చేస్తావా? ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ రాజ్యాంగంలో లేదు. నేను 20 ఏళ్ళుగా రాజ్యాంగాలు బోధించిన ఒక్క రాజ్యాంగంలో 1950 ఆర్డర్ లేదు. మరి ఎందుకు చేర్చలేదు? రాజ్యాంగం రూపొందించినప్పుడు నిజంగానే ఆర్డరు రాజ్యాంగబద్ధమైతే రాజ్యాంగంలో ఎందుకు లేదు? ఇది కామన్ సెన్స్కి వస్తాను కదా. మరి సుప్రీంకోర్టుకి ఎందుకు కనపడతలేదు ఈ విషయం? హైకోర్టులకు ఎందుకు కనపడతలేదు? కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దళిత క్రైస్తవులు ఎవరు? మనం ఒక రాజకీయ శక్తిగా అవతరించాలి, ఓట్ బ్యాంకుగా అవతరించాలి, ఉద్యమం చేయాలి. మీరు సపరేట్గా ప్రార్థన గంటసేపు చేస్తే పోరాటం కూడా గంటసేపు చేయండి. ప్రతి ఆదివారం చర్చ్ మీకు ఎంత ముఖ్యమో చర్చ అయిపోయిన తర్వాత పోరాటం అంతే ముఖ్యం. ఒక్కరోజు కేటాయించండి చాలు, ఒక్క ఆదివారం కేటాయించండి, మీకోసమే. అది కూడా మేము పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ప్రోగ్రాం తీసుకోదలుచుకున్నాం. మెడలు వంచాలనుకున్న కేంద్రాన్ని ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి రానున్న రోజుల్లో మద్దతు ఇస్తాం. సపోర్ట్ చేయని పార్టీలను భూస్థాపితం చేస్తాం. అది దళిత క్రైస్తవులను ఒక రాజకీయ శక్తిగా మారుస్తాం. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అయితే సార్, ఈ దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ హోదాను అలానే కల్పించాలని చెప్పి మీరు ఇంతవరకు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎటువంటి రిప్రజెంటేషన్ అని ఇచ్చారా, లేదంటే ఇవ్వబోతున్నారు భవిష్యత్తు? ఇవ్వబోతున్నాము మేము కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకి, అలాగే ఇవాళ ఇంకా ఎవరైతే మన కమిషన్స్ ఉన్నాయో ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణ కమిషన్కు వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. ఢిల్లీ ప్రోగ్రాం సందర్భంగా అందరికీ కూడా ఈ కార్యాచరణ చేస్తాం. అయితే సార్, ముఖ్యంగా ఎవరైతే దళితులు వెనుకబడిన తరగతి వారు ఈ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వారికి సామాజికంగా, రాజకీయంగా, అదే ఆర్థికంగా హోదా పెరుగుతుంది. తద్వారా అందుకే వాళ్ళని ఎస్సీల నుంచి బీసీలుగా మారుస్తాం కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్తున్నారు. నిజంగా ఎస్సీలు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నిజంగా వారి హోదా పెరుగుతుందో, వారు గతంలో అనుభవించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అలానే పునరావృతం అవుతున్నాయో మారిపోయాయని చెప్పేసి ఏ కమిషన్ చెప్పలేదు. ఇప్పుడు కాకా కలర్ కమిషన్ 53లో పడ్డది, మండల్ కమిషన్ 90లో పడ్డది. కాకా కలర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా మొన్న జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007 వరకు అన్ని కమిషన్లు వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం మారతలేదు, వాళ్ళ వివక్షత కొనసాగుతుందని చెప్పింది. అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పుడు నేను చెప్పట్లేదు, బీసీ కమిషన్ చెప్పింది, నేను చెప్పట్లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పింది, నేను చెప్పట్లేదు. మొత్తం మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్లు వేసి చెప్పింది. ఇప్పుడు మీరు వేసిన ఒక కమిషన్ బీజేపీ నేతృత్వంలో అది కూడా చెప్తారు రేపు భవిష్యత్తులో. ఖచ్చితంగా ఆ కమిషన్లు అనుకూలంగానే ఇచ్చినాయి. ఇప్పటిదాకా వచ్చిన అన్ని కమిషన్లు 8 కమిషన్లు కూడా అనుకూలంగానే వచ్చినాయి. వాళ్ళ మతం మారితే వాళ్ళ కుల వివక్షత పోదలేదు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. తప్పకుండా ఇవ్వాల్సిందే.
కమిషన్లు బేస్ చేసుకుని రిపోర్ట్ బేస్ చేసుకుని ఇవ్వాల్సింది. సిక్కులకు ఇచ్చారుగా, బుద్ధిస్టులకు ఇచ్చారుగా, మాకెందుకు ఇయ్యారు మీరు? తప్పకుండా ఇస్తారనే నమ్మకం ఉంది. ఆ దిశగా కార్యాచరణ ఉంటుంది. అయితే సార్ ఏదైతే ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చిన తర్వాతకి కొంతమంది ఈ దళిత క్రైస్తవుల పేరుతో దళితుల పేరుతోటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ మీకు సపోర్ట్ను ఈ యొక్క ఆర్డర్కు వ్యతిరేకంగా సపోర్ట్ను కూడగొట్టే బదులు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సంఘటనలు వివాదాలు కూడా దారిస్తే దీన్ని మీరు సమర్థిస్తారా? అసలు అది కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. దళిత హిందువులైనా, దళిత క్రైస్తవులైనా, దళిత ముస్లింలైనా, దళిత బుద్ధిస్టులైనా, సిక్కులైనా, పార్సీలైనా ఎవరైనా అంటరాని వాళ్ళు. మేమంతా అంటరాని వాళ్ళం. మా మధ్యలో ఎందుకు కొట్లాట ఉండాలి? అవసరం లేదు. అది కావాలని కొందరు క్రియేట్ చేస్తున్నారు. అరే మా హిందువు, మా మాది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లే తీసుకో. నేను బుద్ధిస్టును, మా ఆవిడ హిందువు, మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ కులం మారుతుందా? మా ముగ్గురు కులం మారుతుందా? ఒకటే కదా. నేను కొడుకును, నా భార్య, మా అమ్మ, ముగ్గురిది ఒకటే కులం కదా. మా మతాలు వేరు మరి, అవునా? అంటే కులపరంగా ఒకటే కదా. కాబట్టి కుల వివక్షత చూస్తావా, మతాన్ని చూస్తావా? కాబట్టి కుల వివక్షత వల్లనే ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా హిందువులైనా వాళ్ళు ఏ మతంలో ఉన్నా మా వాళ్ళు అంటరాని వాళ్ళే. వివక్షత ఉంది కాబట్టి ఖచ్చితంగా అది మా వాళ్ళే. మమ్మల్ని తిట్టినా సరే మా వాళ్ళే. వాళ్ళు ఇవాళ వాళ్ళు కొంతమంది మీరు జీసస్ వారసులని రకరకాల తిడుతున్నారు. యాక్చువల్గా మేము కాదు, నేను బుద్ధిస్ట్ని యాక్చువల్గా. కానీ మా మదర్ క్రైస్తవురాలుగా నన్ను అన్నది. ఆమె యేసుపాదం అని పేరు పెట్టింది నాకు. అప్పుడు ఆమెకు ఇష్టమైన పేరు. మరి అట్లాంటప్పుడు ఆమె చెప్పుకోలేని పరిస్థితి, నా బిడ్డ, నా కొడుకు పేరు ఇదని. మరి ఎంతకాలం ఇట్లా ఈ దేశంలో దుర్మార్గంగా దళితులను మాత్రమే అణిచేసిన కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఛేదిస్తాం, కుట్రని ఛేదిస్తాం. దళిత క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. లక్షలాది మందితో పోరాటం చేస్తాం. రేపు రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తాం. అవసరం అనుకుంటే ముస్లింలు ఎట్లయితే సొంత రాజకీయ పార్టీతో ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తుండ్రో అట్లే దళిత క్రైస్తవులకు కూడా సొంత రాజకీయ పార్టీ ఆర్పీఐ వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. మా వాళ్ళందరినీ మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపిస్తాం. రేపు బీజేపీ మెడల్ వంచుతాం. ఎట్లయితే చంద్రబాబు నాయుడు 16 సీట్ల ఎంపీలతోనే మెడల్ వంచాడో అట్లనే మేము కూడా మెడల్ వంచుతాం. 30 సీట్లు గెలిపిస్తాం. 130లా మా వాళ్ళు 30 గెలుస్తారు. కరెక్ట్గా మేము నిలబడితే 30 గెలుస్తాం. అప్పుడు ఎవడైనా దిగి రావాల్సిందిగా మా దగ్గరికి. ఆ దిశగా ఆలోచన చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో దళిత క్రైస్తవులు కీలక భూమిక పోషిస్తారు. వాళ్ళ సమస్యని పరిష్కరించుకుంటారు. అయితే మీరు దేశ రాజకీయాల్లో దళితులు కీలక భూమిక పోషిస్తారంటున్నారు. మరి ఈ దళితులలో ఐక్యత లేదు. వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదిగే లక్ష్యంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసే బదులు వేసే సమయంలోనే 10 అడుగులు వెనుకకు పడుతున్నారు అన్న దానిపైన ఎట్లా మాట్లాడారు? కొంతమంది దళారులు ఆ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ లాంటి నిజమైన దళితుడు అట్లా కలపడు, అందరిని కలుపుతాడు. ఇలా మాకేమవసరం బ్రాహ్మణుల సమస్య. ఇలా బ్రాహ్మణులు కుల వ్యవస్థ కారణం కావచ్చు కాక, కానీ కుల వ్యవస్థ రద్దు అయ్యే వరకు అయితే రిజర్వేషన్లు ఉండాల్సిందే కదా. మరి రిజర్వేషన్లు ఉన్నప్పుడు వాడు హిందువు అయితేంది, మావాడు క్రిస్టియన్ అయితేంది, ముస్లిం అయితేంది, ఎవడైతేంది, మాదివాడు మాలోడే, మావాడు అంటరానోడే. కాబట్టి మేము అందరినీ కలుపుకపోతాం. వాళ్ళందరూ మా వాళ్ళే. ఒకవేళ తెలిసి తెలియక మా వాళ్ళకు ఎవరో దళిత హిందువులు మాట్లాడుతున్నా మా మీద మాట్లాడి మేము పట్టించుకోం. మా అన్నదమ్ములలో తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఏముంది దాంట్లో? కలిసి ఉంటాం. మా సమస్యను పరిష్కరించుకుంటాం. చివరిగా ఏం చెప్పాలి? చివరిగా ఒకటే చెప్పాల్సుకున్నా, అంటరాని కులాలుగా రాజ్యాంగంలో మేము అంటరాని కులాలనే రిజర్వేషన్లు ఇచ్చారు. అలా హిందూ మతంలో ఉంటేనే ఇచ్చిరని లేదడ, లేదు. క్రైస్తవ మతంలో ఒక రిజర్వేషన్ అని లేదు. రాజ్యాంగంలో లేనప్పుడు నువ్వెవడు అండి? నాకు అర్థం కాలే ఇవ్వడానికి. న్యాయ వ్యవస్థ ఎక్కడిది? రాజ్యాంగంలో ఎక్కడ ఏ ప్రావిజన్లో లేదు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో పడి అలా తీర్పులు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఇస్తావా? అది కుట్ర కదా. ఆ కుట్రను ఛేదిస్తాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దళిత క్రైస్తవులారా ఈ కుట్రే అది. ఆ కుట్రను ఛేదించాలంటే మనం రాజ్యాధికారం పోవాలి, మన ఎంపీలు గెలవాలి, మన సత్తా అయింది ఎమ్మెల్యేలు గెలవాలి, మన సత్తా అయిందో మనం నిరూపిద్దాం. ఖచ్చితంగా మన హక్కులు మనం సాధించుకుందాం. థ్యాంక్స్. రైట్. ఏదైతే దళితులపైన దళిత క్రైస్తవులపైన రాజకీయంగా కుట్ర జరుగుతుంది, తద్వారానే ఇటువంటి బెదిరింపులు, ఇటువంటి తీర్పులు వస్తున్నాయని చెప్పి దళితులు రాజకీయాల్లో వారి యొక్క ప్రాతినిధ్యాన్ని, వారి యొక్క జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారో వాళ్ళు వచ్చి రాజకీయాల్లో కీలక భూమిక పోషించినప్పుడే వారు ఈ యొక్క అసమానతల నుంచి బయటపడతారు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.